హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న మినీ వరల్డ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో టుడే వ్లాగ్ నేను ఏం చేస్తున్నానంటే కుకింగ్ వీడియోని ఎర్ర కందిపప్పుతో పప్పుచారు అనమాట, కీమా కర్రీ, క్యారెట్ హల్వా అనమాట. సో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని నేను ఇలాగ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎర్ర కందిపప్పుతో ఉడకపెట్టుకున్నటువంటి పప్పు, వెజిటేబుల్స్, మునక్కాయ, టమాటా అండ్ సాంబార్ కాదనమాట. సాంబార్ అయితే అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ పొడి వేసి చేసుకుంటాము. సో నేను చేసేది పప్పుచారే, ప్లెయిన్ పప్పుచారు, ఏ సాంబార్ పొడి ఎటువంటిది వేయకుండా ఎర్ర కందిపప్పుతో చేస్తున్నటువంటి పప్పుచారు అనమాట. సో మునక్కాయ ముక్కలు, టొమాటో, ఆనియన్, చిల్లీ ఇవన్నీ వేసుకొని ఫస్ట్ వాటర్లోనే ఒక 2 minutes బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వాటర్లో బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం పసుపు, ఒక 1/2 tablespoon పసుపు, ఒక 2 tablespoon సాల్ట్ వేసేసుకొని మగ్గ పెట్టేసుకోవాలన్నమాట. వాటర్లో కొంచెం మగ్గిపోతే అప్పుడు ఆనియన్ కానీ అది స్వీట్గా బాగుంటుంది అనమాట. సో అందుకని నేను వాటర్లోనే ఒక 5 minutes మగ్గ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు కీమాకు కావాల్సినటువంటి ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 1/2 cup ఆయిల్ యాడ్ చేసుకొని కీమా నేను ఒక 1/2 kg తక్కువ అనమాట, కొంచెం 3/4 kg కీమా తీసుకున్నాను. సో క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ ఆయిల్లోకి ఒక ఆనియన్, ఫుల్ ఆనియన్, ఒక 2 చిల్లీ అనమాట, కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి. సో ఇందులోకి నేను చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా కొంచెం వేసుకొని చింతపండు రసం యాడ్ చేసుకొని ఒక 5 minutes వదిలేస్తే చక్కగా బాయిల్ అవుతుంది. ఆనియన్స్ వేగిపోయాయి. సో క్లీన్ చేసుకున్నటువంటి కీమాని నేను యాడ్ చేసుకున్నాను. కీమా వేసుకొని మొత్తం ఒకసారి కలయబెట్టేసుకోవాలన్నమాట.
ఆ ఆయిల్లో నుంచి కీమా వేగిన తర్వాత కీమాలో నుంచి వాటర్ వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ చాలా వాటర్ వచ్చింది. ఆ వాటర్లోనే కీమా కొంచెం మగ్గిపోయింది అనమాట. ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ అయ్యేదాకా ఉంచుకొని తర్వాతే మనం మసాలాలు యాడ్ చేసుకుంటే అప్పుడు బ్యాడ్ స్మెల్ కానీ అట్లా లేకుండా ఉంటుంది కీమా. సో ఇప్పుడు కీమా వాటర్లో మంచిగా బాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఈలోపు మనం పప్పు చారులోకి కావాల్సినట్టుగా పప్పు ముందుగానే పెట్టుకున్నాం కదా ఎర్రకంది పప్పు, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే కలుపుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే కీమా మంచిగా వాటర్లో బాయిల్ అయిపోతుంది కాబట్టి మా పెద్దమ్మాయి వచ్చేసి క్యారెట్ హల్వా చేయమ్మా అని చెప్పని అడిగింది. ఇంకప్పటికప్పుడా అనుకొని సరే అడిగింది కదా చేద్దాంలే అని చెప్పి ఒక పాన్ తీసేసుకొని అందులో నేను మిల్క్ అనమాట. మిల్క్ ఎలా అంటే నేను ఒక 6 లీటర్ కూడా కాదు, 6 లీటర్ మీద కొంచెం తక్కువ పాలన్నమాట పోసి ఇవి మరిగి 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 బాయిల్ అయ్యి దగ్గరికి కలకాన్ లాగా దగ్గరికి వచ్చి రావాలన్నమాట. సో నేను పాలు విరగడం కోసం లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. లెమన్ లేదు, లెమన్ కానీ సాల్ట్ కానీ ఏది యాడ్ చేస్తున్నా సరే పాలు విరుగుతాయి. సో అందుకని నేను దగ్గరలో నాకు సాల్ట్ ఉందని చెప్పి సాల్ట్ వేసాను. పాలు ఒక 10 మినిట్స్ దాకా మరిగి నెక్స్ట్ పాలు విరిగాయి అనమాట. ఇక అప్పుడు కలాకాన్ లాగా దగ్గరికి వచ్చింది. ఈలోపు క్యారెట్ తురిమేసుకున్నాను అనమాట. సో పప్పుచారు కూడా చూసారా పక్కన ఎట్లాగా మంచిగా బాయిల్ అయిపోతుందో. ఈ పాలను మటుకు మనం కలుపుకుంటానే ఉండాలి. ఒక 15 మినిట్స్ దాకా అయితే టైం పట్టింది. ఆ తర్వాతే మనకి దగ్గరగా కలకాన్ లాగా ప్రిపేర్ అవుతుంది అనమాట అది. కైమాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాయి. సో నేను ఇప్పుడు ఇందులోకి ఏం పేస్ట్ అంటే గసాలు కానీ చెక్క లవంగాయ వేయలేదు, ఓన్లీ అల్లం చిన్నులపై కొంచెం కొబ్బరి యాడ్ చేసుకున్నాను. కొబ్బరి వల్ల ఏంటంటే కర్రీ కొంచెం దగ్గరికి గుడ్లాగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకని నేను కొబ్బరి యాడ్ చేసుకున్నాను. అల్లం చిన్నులపై కొబ్బరి పేస్ట్, పసుపు చిక్కెడు పసుపు, కారం ఒక 2 టేబుల్ స్పూన్, సాల్ట్ కూడా అలా తగినంత ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి మొత్తం కలియబెట్టేసుకోవాలన్నమాట. ఆ ఆయిల్లో కైమా మసాలా అంతా కూడా మొత్తం మంచిగా కలియబెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ ఆగితే బాగుంటుంది అనమాట.
సో నేను ఇంకా మొత్తం వేగిపోయింది కైమా. సో ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే ఆ కైమా అనేది పిల్లలు తినడానికి కానీ తిన్నా డైజెషన్ ప్రాబ్లం రాకోకుండా ఈజీగా చక్కగా డైజెషన్ అవ్వాలంటే కీమా కూడా కొంచెం మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో నేను ఏం చేశానంటే ఒక 2 విజిల్స్, జస్ట్ 2 విజిల్స్ నేను మూత పెట్టుకున్నాను. 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాను. సో ఈ లోపు పప్పుచారు కూడా మరుగుతా ఉన్ని. అవి చూసారా, పాలు విరిగి దగ్గరికి కలాకండ్ లాగా దగ్గరికి వచ్చేసింది అనమాట. సో అప్పుడు నేను క్యారెట్ తురుముకొని పెట్టేసేసుకున్నాను అనమాట. సో అటు తురిమిన క్యారెట్ అందులో వేసేసుకుని ఇది కూడా మనం ఒక 10 మినిట్స్ దాకా వదిలేయకోకుండా తిప్పుతా ఉండాలన్నమాట. అప్పుడు క్యారెట్ లో నుంచి కూడా కొంచెం వాటర్ కంటెంట్ అనేది స్లోగా బయటకు వచ్చి రిలీజ్ అయ్యి అది కూడా చక్కగా మంచిగా దగ్గరికి వేగినట్టుగా అయిపోవాలన్నమాట. దగ్గరికి మనకి కళాయిలో ఇవి వేసి తిప్పుతా ఉంటే కొంచెం స్టిక్కీగా గమ్మిగా తిప్పుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఆ క్యారెట్ హల్వా కన్సిస్టెన్సీ వచ్చినట్టు. సో అప్పటిదాకా ఉండాలి. సో నెక్స్ట్ నేను ఇంకా పప్పుచారు అయిపోయినాయి అని చెప్పి తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు గింజలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొంచెం చిటికెడు ఇంగువ వేసేసుకొని మంచిగా పప్పుచారులోకి తాలింపు పెట్టేసుకున్నాను. సాల్ట్ ఒకసారి టెస్ట్ చేసి చూసుకొని సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. కందిపప్పుతో అంటే మామూలుగా కందిపప్పుతో పప్పుచారు కన్నా కూడా ఈ ఎర్ర కందిపప్పుతో చేసినటువంటి పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో నేను అందుకని ఎర్ర కందిపప్పు ప్రిపేర్ చేసి ఇది చేశాను. అలాగే పప్పుల్లో ఉన్నటువంటి ఎర్ర కందిపప్పు, ఎల్లో కలర్ పప్పు, వీటన్నిటిలో కన్నా కూడా ఎర్ర కందిపప్పులోని ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ అన్నమాట. సో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వర్కింగ్ ఉమెన్ కానీ వీళ్ళందరికీ కూడా ఎర్ర పప్పుతో కంపల్సరీగా మంచిగా మనకు అనేది ప్రోటీన్ బాగా అందుతూ ఉంటుంది అన్నమాట. క్యారెట్ హల్వా దగ్గరికి వచ్చేసాము. ఈ క్యారెట్ హల్వా చూస్తున్నారా, ఇందాక క్యారెట్ లో నుంచి కొంచెం వాటర్ వచ్చాయి, అదంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది. అంటే అనుకున్నంత ఈజీగా అవ్వదు, అలా అని చెప్పి కష్టమేం కాదు. మనం ఇలా పప్పుచారు, కీమా కర్రీ 1కి 2 చేసేసుకునేటప్పుడు ఇది కూడా చేసేసుకుంటే మనకి సపరేట్గా అంత టైం టేకింగ్ ఏమి ఉండదు అనమాట. సో నేను షుగరు చిన్న స్పూనే, అది పెద్ద స్పూన్ అయితే కాదు. ఎన్ని స్పూన్స్ యాడ్ చేశానంటే ఆల్మోస్ట్ ఒక 7 టేబుల్ స్పూన్స్ దాకా అయితే షుగర్ యాడ్ చేశాను. ఇంత క్వాంటిటీ అని అంటే సపోజ్ ఒక 2 కప్పుల క్యారెట్ తురుముకి పాలైతే ఒక 1/2 లీటర్ పాలు పోసాను, 2 కప్పుల క్యారెట్ తురుము వేసాను. అలాగే కాజు కిస్మిస్ కూడా వేసుకున్నాను, యాలకుల పొడి. నెక్స్ట్ ఈ గీ అంతేం నేను యాడ్ చేసుకోలేదు. సో షుగర్ ఒక కప్పు, చిన్న కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి.
వేసుకొని కాజు కిస్మిస్ కూడా వేసేసుకొని యాలకుల పొడి కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకొక ఆ బబుల్స్ లాగా వస్తున్నది అదంతా కూడా దగ్గరికి వచ్చేదాకా స్టిక్కీగా మనకి ఎప్పుడైతే గెరిటికి అవుతుందో అప్పుడు దాకా మనం ఇలాగా కలియబెట్టుకుంటా ఉండాలి. కీమా అయితే చక్కగా 2 విజిల్స్ వచ్చేసి కొంచెం బాయిల్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చేదాకా ఒక ఇగురులాగా దగ్గరికి రావాలి. వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. సో ఒక 5 మినిట్స్ ఆగితే చక్కగా ఇదంతా కూడా దగ్గరికి వచ్చేసిద్ది అనమాట. కీమా ఇగురులాగా వచ్చేసిద్ది అనమాట, కర్రీ లాగా. సో చూసారు కదా దగ్గరికి ఎంత చక్కగా ఇగురులాగా వచ్చేసేసిందో. సో ఇందులో కొత్తిమీర పుదీనాకు, నేను ఏంటి ఇంత కొత్తిమీర పుదీనాకు వేసాను అని అనుకోవద్దు. కొత్తిమీర పుదీనాకు చాలా మంచి చేస్తాయి మనకి, చాలా అంటే చాలా మంచి చేస్తాయి. మంచి డైజెషన్కి అయితే ముందు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. నాన్ వెజ్ ఐటెంలో కొత్తిమీర కానీ పుదీనా కానీ సన్నగా తరుపుకొని ఎక్కువ యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువసేపు మనం వాటిని కూడా కలియబెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు వాటి నుంచి వచ్చిన స్మెల్ కానీ అదంతా కూడా మంచి మనకి అంతగా అనిపించదు ఎక్కువగా. సో తినేటప్పుడు కూడా పుదీనా ఎక్కువ వేసుకొని తింటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండవు, అలాగే డైజెషన్ మంచిగా బాగుంటుంది, కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదండి సంగతి ఇవాళ రెసిపీ అనమాట. ఎర్రకంది పప్పుతో చేసినటువంటి ఎటువంటి పొడులు యూజ్ చేయకుండా ప్లెయిన్ పప్పుచారు కీమా ఇగురు అనమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి క్యారెట్ హల్వా కూడా చాలా బాగా కుదిరిందనమాట. సో టేస్ట్ అయితే ఎక్సలెంట్. మీరు కూడా ఫటాఫట్గా క్యారెట్ హల్వా ఇలాగా ఒక కర్రీ చేసేటప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోండి. నాకైతే నేను చేసిన రెసిపీస్ బాగా నచ్చాయి. సో మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. సో ఫైనల్గా రత్న మినీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను ఆన్లైన్ శారీ షాపింగ్ స్టార్ట్ చేశాను. బ్లాగ్స్ అన్నీ కూడా చూడండి. ఇంకా అప్డేటెడ్గా ఉన్న కాటన్ శారీస్ కూడా తీసుకొచ్చాను అనమాట. సో థ్యాంక్ యూ టు ఆల్.